పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఈ మొత్తం రీజన్స్ లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఒక క్లియర్ సెగ్రిగేషన్ ఉంటది. మగాళ్ళు గ్రూపులుగా ఉంటా ఉంటారు, ఆడవాళ్ళు అనే వాళ్ళు ఇళ్లలో ఉంటా ఉంటారు. ఓవరాల్ మెజారిటీ ఇదే వాస్తవం. అండ్ ఇట్లా వందల సంవత్సరాల నుంచి ఉండేసరికి ఆడవాళ్ళు పిల్లల్ని కనడానికి, మగవాళ్ళు ఫన్ కోసము అన్నొక విచిత్రమైన కండిషన్ అన్నది ఏర్పడింది ఇక్కడ. సో మెజారిటీ మగవాళ్ళు వేరే మగవాళ్ళతో పడుకుంటా ఉంటారు, ఆడవాళ్ళతో పిల్లల్ని కంటా ఉంటారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్ లో మచీస్మో మగాళ్ళ మంది తిరిగే కల్చర్ లో ఈ మగాళ్ళతో పడుకోవడము అనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే షాకింగ్ అనిపించవచ్చు. బట్ ఇది ఒక హిస్టారికల్లీ డాక్యుమెంటెడ్ విషయం. ఈ ఇరాక్ ఆఫ్ఘాన్ వార్లు చేయబట్టి అమెరికన్స్ కి కూడా ఈ విషయం ఈ మధ్య అర్థం అవడం స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూరోప్ లో, అమెరికాలో ఉంటా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇరాకీ మనిషిని కలిసినా, పాకిస్తానీ మనిషిని కలిసినా, లేదా సిరియా, టర్కీ ఏ కంట్రీ నుంచి ఏ అబ్బాయిని కలిసినా ఓవర్ టైం వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ కంట్రీస్ కి చెందిన అందరు మగాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కసారన్నా వేరే అబ్బాయితోని పడుకోవడం అన్నది జరుగుతుంది. సో ఈ కల్చర్స్ లో చాలా విచిత్రమైన సామెతలు ఉంటా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, అక్కడ ఏమంటారు అంటే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఈ అమ్మాయి బ్రదర్ ఇంకెంత అందంగా ఉండొచ్చు. ఇవి సామెతలు ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో గిన. ఆఫ్ కోర్స్ ఈ ఆఫ్ఘాన్స్, టర్క్స్ ఇండియాని ఇన్వైట్ చేసిరు, ఇండియాలో కూడా కొన్ని రోజులు వచ్చున్నారు. సో ఈ కాలంలో వీళ్ళ అలవాట్లను చూసి వీటిని నవాబీ షోక్ అన్నారు ఇండియాలో. నార్త్ ఇండియాలో గిన ఇది చాలా కామన్ టర్మ్, నవాబీ షోక్ అంటారు. అంటే అర్థమయ్యే ఉంటది కదా ఏంటిదో అదనమాట. అండ్ ఈ ఆస్పెక్ట్ మీద చాలా లిటరేచర్ ఉన్నది, చాలా మిలిటరీ లిటరేచర్ ఉన్నది, పాపులర్ ప్లేస్ ఉన్నాయి ఇండియాలో కూడా. ఇస్మత్ చుగ్తాయి అని చాలా ఫేమస్ రైటర్, ఆవిడది బుక్ ఉంటది లిహాఫ్ అని, దాంట్లో ఈ ఆస్పెక్ట్స్ అనేవి చాలా క్లియర్ గా డాక్యుమెంట్ అయితే. కానీ ఎందుకో ఈ విషయాలు అనేటివి పాప్ కల్చర్ లో జనాలకు తెలియదు. నేను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినప్పుడు అందరూ షాక్ అవుతారు, అరే ఇదేంది ఇట్లా కూడా ఉంటుందా అని. బట్ ఈ బచ్చాబాజీ కల్చర్ ఆఫ్ఘనిస్తాన్ లో, ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఇదంతా చాలా కామన్.